విమాన ప్రయాణం ప్రతి ఒక్కరి కల. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కాలని భావించేవారు ఎందరో ఉన్నారు. ఇన్నాళ్లు దేశంలో అదో కోరిక మాత్రమే, ఇప్పుడు సాధారణం. ధనికులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఆకాశయానం మధ్యతరగతి ప్రజలకు అందించాలని మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఉడాన్ పథకం నేడు ప్రారంభం కానుంది. సిమ్లా, ఢిల్లీ మధ్య ఎగిరే ఉడాన్ విమానానికి నేడు ప్రధానమంత్రి పచ్చజెండా ఊపనున్నారు. అదే సమయంలో కడప, హైదరాబాద్, నాందేడ్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. సామాన్యుల కలల విమానం నేడే ఎగురబోతోంది. ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ పేరుతో సామాన్యుడికి సైతం విమానయోగం కల్పించాలని ఉద్దేశించి తీసుకొస్తున్న తొలి విమానాన్ని నేడు ప్రధాని ప్రారంభించనున్నారు. ప్రాంతీయ అనుసంధానం పథకం ఆర్సీఎస్ కింద సిమ్లా నుంచి ఢిల్లీ మధ్య తొలి ఉడాన్ విమానాన్ని ప్రధాని ప్రారంభించబోతున్నారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమంలో భాగంగానే కడప, నాందేడ్ హైదరాబాద్ సెక్టర్లలోనూ ఉడాన్ విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. విమానాలు అసలు నడపని, తక్కువగా నడుపుతున్న నగరాలకు విమానాలు పంపాలన్నదే ఉడాన్ ప్రధానోద్దేశం. ఈ విమానంలో గంట ప్రయాణానికి టికెట్ ధర 2,500గా ప్రభుత్వం నిర్ణయించింది. మార్గాలు, విమాన ప్రయాణ వ్యవధి బట్టి టికెట్ ధరలు మారుతూ ఉంటాయి. హెలికాప్టర్ సేవలు ఈ పథకం పరిధిలోకి తీసుకొచ్చారు. హెలికాప్టర్లలో అరగంట ప్రయాణానికి 2,500, గంట ప్రయాణానికి 5,000 రూపాయల చొప్పున గరిష్ఠ ధరలుంటాయి. దేశవ్యాప్తంగా 70 విమానాశ్రయాలను ఉడాన్ పథకం కిందకు తీసుకొస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలో 24 విమానాశ్రయాలు, ఉత్తర ప్రాంతంలో 17, దక్షిణాదిన 11, తూర్పు భారతంలో 12, ఈశాన్య రాష్ట్రాల్లో 6 విమానాశ్రయాలను అనుసంధానం చేయనున్నారు. ఇప్పటివరకు సేవలందించని, పరిమిత సేవలందించే 45 ఎయిర్పోర్ట్లను ఉడాన్ ద్వారా అనుసంధానం చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది. మొత్తం 128 మార్గాల్లో 5 విమానయాన సంస్థలు సేవలు అందించనున్నాయి. గత ఏడాది అక్టోబర్లో ఈ పథకాన్ని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 2016 జూన్ 15న విడుదల చేసిన జాతీయ పౌర విమానయాన విధానంలో ఉడాన్ ఓ కీలక అంశమని ప్రభుత్వం పేర్కొంది.